Today we are going to starting with next topic, break-even analysis. Break-even analysis is very important topic in the managerial economics. Okay, in this chapter, break-even analysis very important. So it is derived from CVP. Already we are discussing in the previous class, cost volume profit ratio. So then you understand that concept, then this topic is also very easy concept. In this chapter on this topic we have some problems also. Okay, in examination sometimes they are asking BEP problem also. Okay, so you don't worry about that. Very simple problem, just one simple formula. From that formula you have to find out the BEP sales and BEP units. Okay, so that means how much sales you have to done, then you reach the BEP point, and how much units you have to sell, then you reach the BEP point. Okay, so that's it, simple thing. Then break-even analysis. Now we are discussing about break-even analysis. So the study of cost volume profit relationship is often referred as BEA. The study of CVP is nothing but called as break-even analysis. అంటే మనం కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్కి సంబంధించినటువంటి రిలేషన్షిప్ ఏదైతే చెప్తున్నామో ఆ రిలేషన్షిప్ గురించి మనం అనాలిసిస్ చేయటాన్నే బిఈఏ అంటున్నారు. దాన్నే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అని చెప్పి అంటున్నారు. ద టర్మ్ బిఈఏ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ టూ సెన్సెస్. బిఈఏ అనే దాన్ని మనం ఇక్కడ టూ ఇంటర్ప్రిటేషన్స్లో మనం టూ సెన్సెస్ అంటే రెండు అర్థాలు వచ్చేటట్టుగా చెప్తా ఉన్నారు. ఇన్ దిస్ నారో సెన్స్ ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ఫైండింగ్ అవుట్ బిఈపి. అంటే నారో సెన్స్లో చూస్తే కనుక ఇట్ ఈస్ నథింగ్ బట్ బిఈపిని ఫైండ్ అవుట్ చేయటం, అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయటం అనేది ఒకటైతే, అండ్ బిఈపి ఈస్ ద పాయింట్ ఎట్ విచ్ టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. బిఈపి అనేది ఏమని చెబుతున్నాడు, ఇట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. అంటే మనకి ఎంతైతే ఖర్చు పెట్టామో ఆ ఖర్చుకి మనకు వచ్చినటువంటి రెవెన్యూ ఈక్వల్ అయితే కనుక, అంటే మనకు వచ్చినటువంటి ఆదాయము మనం పెట్టినటువంటి ఖర్చు రెండు ఈక్వల్ అయితే ఆ పాయింట్ని మనం ఏమంటున్నాం, బిఈపి అని చెప్పి చెప్తూ ఉన్నాం. ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ నో ప్రాఫిట్ నో లాస్. సో మనం ఈ పాయింట్ని ఏమంటున్నాం అండి, నో ప్రాఫిట్ అండ్ నో లాస్. అంటే ఆ పాయింట్ మనం ఏదైతే చెప్తున్నాం ఆ పాయింట్ మనకి ఏమవుతుందంటే నో ప్రాఫిట్ అండ్ నో లాస్ అవుతుందని చెప్పి చెప్తున్నాడు. అంటే అక్కడ మనకు లాభం కానీ నష్టం కానీ లేని స్థితి. సింపుల్గా చెప్పాలంటే బిఈపి అంటే ఏంటంటే లాభం కానీ నష్టం కానీ లేని ఒక సిచ్యువేషన్ని మనం ఏమంటున్నామంటే బిఈపి అని అంటున్నాము. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? సో ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ నో ప్రాఫిట్ నో లాస్ ఇన్ ఇట్స్ బ్రాడ్ డిటర్మైన్ ద ప్రాబబుల్ ప్రాఫిట్ ఎట్ ఎనీ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. సో మనం ఇక్కడ మనం బ్రాడ్గా డిటర్మైన్ చేస్తే ఏంటంటే ప్రతి పాయింట్ దగ్గర మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ప్రాబబుల్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవడానికి ఈ బిఈపి అనాలిసిస్ అనేది మనకి ఉపయోగపడుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, తర్వాత బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఈజ్ ఎ టెక్నిక్ ఆఫ్ ప్రాఫిట్ ప్లానింగ్. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ టెక్నిక్ ఆఫ్ ప్రాఫిట్ ప్లానింగ్. సో దీన్ని మనం ఏమంటాం అంటే సింపుల్గా ప్రాఫిట్ ప్లానింగ్ అని కూడా అంటాం. అంటే ఎందుకు అంటున్నాం అంటే మనకు ప్రాఫిట్ అనేది ఎలా రావాలి, మనం ఎలా గెయిన్ చేసుకోవాలి అని అంటే ముందు మనం బిఈపికి రీచ్ అయ్యేటట్టుగా చూడాలి. అంటే మనం ఎంత అమ్మితే, అంటే ఎన్ని రూపాయలు అమ్మితేనో లేకపోతే ఎన్ని యూనిట్స్ అమ్మితేనో మనం ఆ లాభం కానీ నష్టం కానీ లేని స్థితికి చేరుకుంటామో ఆ ఆ పాయింట్ని ముందుగా మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకని ఐడెంటిఫై చేయాలి, ముందు మన టార్గెట్ ఏంటంటే ఆ పాయింట్కి రీచ్ అయిపోతే చాలు ఫస్ట్. ఎందుకని అక్కడికి వెళ్ళిపోయామంటే ఆ పాయింట్కి రీచ్ అయిపోయామంటే ఇక్కడ మనకు నో ప్రాఫిట్ నో లాస్ కదా. అంటే మనం వ్యాపారాన్ని స్మూత్గా రన్ చేయొచ్చు. అంటే మనం పెట్టిన పెట్టుబడి అన్న మనకి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అదే అక్కడ వరకు రీచ్ అవ్వలేదు అనుకోండి ముందు మనం, సో మనం అంతా నష్టాల్లోనే ఉంటాం. నేను ఆల్రెడీ చెప్పాను. సో ఆ కామన్ పాయింట్ ఏదైతే ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ కన్నా మనం తక్కువలో బిలోలో ఉంటే అది లాస్ అనమాట. ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ కన్నా పైన ఉంటే అది ప్రాఫిట్ అవుతుందని చెప్పాను. ఓకేనా, ఇక్కడ కూడా అంతే. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం ఆ పాయింట్కి రీచ్ అయితే, ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్కి రీచ్ అయితే వన్స్ మనకు ఇక నో ప్రాఫిట్ అండ్ నో లాస్ అనేది చెప్తా ఉన్నాడు. ఇట్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ డివైస్ ఫర్ ఇంటిగ్రేటింగ్ కాస్ట్స్. అదేవిధంగా మనకు ఒక డివైస్ అంటే ఒక టూల్ లాగా కూడా ఉపయోగపడుతుంది. దేనికోసం, ఇంటిగ్రేటింగ్ కాస్ట్. అంటే మనం ఈ కాస్ట్ని ఇంటిగ్రేట్ చేసుకోవడానికి, మనకు ఉన్నటువంటి డిఫరెంట్ కాస్ట్ని ఇంటిగ్రేట్ చేసుకోవడానికి కూడా ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది అని చెబుతున్నాడు. తర్వాత
revenues and output of the firm in order to illustrate the probable effects of alternative courses of action upon net profits. ఓకేనా. సో మనం ఇక్కడ రెవెన్యూస్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ద ఫార్మ్ ఇన్ ఆర్డర్ టు ఇల్లస్ట్రేట్ ద ప్రాబబుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అపాన్ నెట్ ప్రాఫిట్స్. తర్వాత మనకి రెవెన్యూస్ ఏ విధంగా వస్తున్నాయి, రెవెన్యూస్తో పాటుగా మనకు ఇన్కమ్ అనేది, అదే ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ రెవెన్యూ. సో అవుట్పుట్ అనేది ఎలా ఉంది ఇన్ రెవెన్యూస్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ద ఫర్మ్ ఇన్ ఆర్డర్ టు ఇల్లస్ట్రేట్ ద ప్రాబబుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్. అంటే మనం ఒక పని చేయడానికి మనకు డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఓకేనా. సో ఆల్టర్నేటివ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మనం వాటి యొక్క ప్రాబబుల్ ఎఫెక్ట్స్, అంటే ఆ ప్రాబబుల్ ఎఫెక్ట్స్ అంటే ఈ దాని మీద ఏ విధమైనటువంటి ఎఫెక్ట్, ప్రాబబిలిటీ ఎంతవరకు ఛాన్స్ ఉంది ఎఫెక్ట్ అనేది రావడానికి, ఎఫెక్ట్ అనేది పడడానికి అనేది మనం ఐడెంటిఫై చేయడానికి, మనం అర్థం చేసుకోవడానికి ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఏం లేదండి, సింపుల్గా. సో రెవెన్యూస్ అవుట్పుట్ అనేది మనకు కామను. సో ఏంటి రెవెన్యూ అంటే మనకి ఇన్కమ్ వస్తుంది, అవుట్పుట్ అనేది ఏంటంటే మనకు ప్రొడక్షన్ అనమాట. సో వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఈ రెండు కలిసి మనకు ఈ ఆల్టర్నేటివ్ కోర్సెస్ మీద, అదేవిధంగా నెట్ ప్రాఫిట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది మనకి పడుతుంది అనేది మనం ఒక ప్రాబిలిటీని బేస్ చేసుకుని, అంటే ఒక ప్రాబుల్గా మనం చెప్పడానికి అవకాశం, అంటే ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని చెప్పలేము. ప్రాబుల్ అంటే ఏంటి, దాని అర్థం ఇది ఇలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, జరగడానికి అవకాశం ఉన్నదాన్ని ప్రాబిలిటీ అంటాం. ఓకే, రైట్. తర్వాత the economic basis of BA originates from the cost output and revenue, the difference between total revenue and the total cost. సో ఇక్కడ మనం ఎకనామిక్స్ వ్యూలో చూస్తే కనుక BA ఆరిజినేట్స్ ఫ్రమ్ ద కాస్ట్ అవుట్పుట్. మనకి BE అనేది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందని అంటే కాస్ట్ అవుట్పుట్, అంటే అవుట్పుట్కి అయినటువంటి కాస్ట్. తర్వాత రెవెన్యూ, మనకి ఏదైతే రెవెన్యూ వచ్చిందో వాటిని అమ్మటం వల్ల, మనం తయారు చేసిన వాటిని అమ్మటం వల్ల మనకు వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ రెండు. ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ కాస్ట్. అదేవిధంగా టోటల్ రెవెన్యూకి టోటల్ కాస్ట్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో, సో వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలుసుకోవడానికి BEA అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, తరువాత assumptions. What are the assumptions are in the break even analysis? దాంట్లో కనుక చూస్తే there are nine assumptions are there. So first one is all costs are classified into two, that is fixed and variable. ఇక్కడ కూడా మనకు ఉన్నటువంటి కాస్ట్ ఏదైతే ఉందంటే మనకు అవుతున్నటువంటి ఖర్చులు, వ్యయం ఏదైతే ఉందో ఆ వ్యయం ఏదైతే ఉందో ఆ వ్యయాన్ని మనం రెండు రకాలుగా మనం విభజించుకోవడం జరిగింది. ఒకటేమో ఫిక్స్డ్ అని, రెండవదేమో వేరియబుల్ కాస్ట్ అని చెప్పి. ఓకేనా. సో ఆల్ కాస్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ, ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్. తర్వాత రెండవ పాయింట్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ కాస్ట్స్ రిమైన్ కాన్స్టాంట్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ అవుట్పుట్. ఓకేనా. ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇట్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టాంట్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ అవుట్పుట్. అంటే మన ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాన్స్టాంట్గానే ఉంటుంది ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ అవుట్పుట్, అన్ని లెవెల్స్లోను. ఓకేనా. తర్వాత వేరియబుల్ కాస్ట్ వ్యారీ ప్రపోర్షనేట్లీ విత్ ద వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్. సో వేరియబుల్ కాస్ట్ అనేది ఏమవుతుందనండి, మారిపోతుంది. అంటే అవుట్పుట్లో, అంటే వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ని బట్టి వేరియబుల్ కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. సో మీకు ఇది ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. సపోజ్ మీరు ఒక మిషన్ కొన్నారు, ఆ మిషన్ అనేది మీరు దాంతో సపోజ్ మీరు ఒక 1000 యూనిట్స్ మీరు తయారు చేయగలరు అనుకోండి. మీరు 1000 యూనిట్స్ తయారు చేయట్లా, ఓన్లీ 500 యూనిట్సే తయారు చేస్తున్నారు. సో అంటే మీరు 500 యూనిట్స్ తయారు చేసిన ఆ మిషన్ కాస్ట్ అంతే, 1000 యూనిట్స్ తయారు చేసుకున్న ఆ మిషన్ కాస్ట్ అనేది అంతే. దాంట్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? లేదు కదా. అంటే మీకు వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్లో చేంజ్ అనేది రావడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది మీకు ఫిక్స్డ్ కాస్ట్ మీద పడడం లేదు. అర్థమైందా? కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ అనేది మీరు ఏ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ చేసుకున్నా కూడా దట్ షుడ్ బి కాన్స్టాంట్. అదేవిధంగా ఒక ల్యాండ్లో మీరు ల్యాండ్ కొన్నారు, ప్లాంట్. సో ఆ ప్లాంట్లోనే మీకు ఎన్ని జరుగుతున్నాయి ఆపరేషన్స్. సో వన్స్ మీరు ల్యాండ్ కొనేసిన తర్వాత దాంట్లో మీరు ఉత్పత్తి చేసినా చేయకపోయినా ల్యాండ్ కాస్ట్ అలానే ఉండిపోయిందిగా, ఫిక్స్డేగా. అదేమన్నా మారుతుందా? మారదు. ఓకేనా. అది ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ గురించి మనం చెప్పుకునేది. తర్వాత వేరియబుల్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే అవుట్పుట్ పెరిగే కొద్దీ వేరియబుల్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే సపోజ్ మీరు అవుట్పుట్ని 500 యూనిట్స్ నుంచి 1000 యూనిట్స్కి పెంచారు అని అంటే దానికి ఏం కావాలి, మీకు రా మెటీరియల్ కావాలి. సో రా మెటీరియల్ కావాలంటే మీకు, అంటే ఇప్పుడు 500 యూనిట్స్కి తక్కువలో అవసరం అవుతుంది. అదే 1000 యూనిట్స్ అయితే ఇంకా ఎక్కువ పడుతుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మీరు రా మెటీరియల్ ఇంకా ఎక్కువ కొనాల్సి ఉంటుంది. అదేవిధంగా
లేబర్ కనుక తీసుకుంటే లేబర్ కూడా అదే పరిస్థితి. సో లేబర్ కూడా అదేంటి, మీకు 500 యూనిట్స్ తయారు చేయడానికి కొంతమంది అవసరం అయితే 1000 యూనిట్స్కి ఇంకెక్కువ మంది అవసరం అవుతారు కాబట్టి ఆ రెండు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం వేరియబుల్ కాస్ట్కి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో వేరియబుల్ కాస్ట్ అనేది మనకు అవుట్పుట్ అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ దాంతోపాటుగా ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ అనేది కూడా పెరుగుతూ పోతుంది అంటున్నాడు. ఓకే, ఇది థర్డ్ పాయింట్. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ రిమైన్స్ కాన్స్టాంట్ ఇన్ స్పైట్ ఆఫ్ కాంపిటీషన్ ఆర్ చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకేనా? సో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ రిమైన్స్ కాన్స్టాంట్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అనేది కూడా మనకి ఎలా ఉంటుందంట, కాన్స్టాంట్గా ఉంటుంది. ఇన్ స్పైట్ ఆఫ్ కాంపిటీషన్ ఆర్ చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎప్పటి వరకు మనకి చేంజ్ అనేది రాదు అంటే మనకి బయట మార్కెట్లో మన కాంపిటీషన్ బట్టి, అంటే మన పోటీదారుడు ధర తగ్గిస్తే మనం కూడా తగ్గించాలి. సపోజ్ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు న్యూస్ పేపర్స్ ఉన్నాయి. సో న్యూస్ పేపర్స్ మనకు రకరకాలు ఉన్నాయి, చాలా న్యూస్ పేపర్స్ ఉన్నాయి. సపోజ్ మనకు ఏదైనా ఒక పాపులర్ న్యూస్ పేపరు వాళ్ళ కాస్ట్ తగ్గించింది అనుకోండి, అంటే ప్రైస్ తగ్గించింది అనుకోండి, అంటే సపోజ్ 3 రూపీస్కి అమ్మేది 2 రూపీస్కి అమ్మింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి మనం, ప్రైస్ అనేది మనం కూడా తగ్గించాల్సిందే, వేరే వాళ్ళు కూడా. ఎందుకంటే ఆల్రెడీ పాపులర్ న్యూస్ పేపరే నీకు 2 రూపీస్కి దొరుకుతుంటే నీ పేపర్ ఎవరు కొంటారు, ఇక కొనరు కదా. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాల్సి వస్తుంది, నువ్వు కూడా తగ్గించి అమ్మాల్సి వస్తుంది. అదేవిధంగా ఇంకొకటి, మనం ప్రైస్ పెంచాడు. సో అప్పుడు మనం పెంచడం పెంచకపోవడం అనేది నీ ఇష్టం. పెంచినప్పుడు నీ డెసిషనే, ఇబ్బంది లేదు. ఎందుకని, నువ్వు అతనికన్నా తక్కువ ఇస్తానంటే ఇవ్వచ్చు. ఎందుకంటే మార్కెట్లో అతను కొనేవాళ్ళు అతను కొనుక్కుంటారు, నీది కొనేవాళ్ళు నీది కొనుక్కుంటారు. ఎందుకంటే పాపులర్ కాబట్టి అతను కొనుక్కునే వాళ్ళు ఇష్టపడి కొనుక్కుంటే రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కుంటారు. దానివల్ల నీకు వచ్చినటువంటి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. అలా కాకుండా తక్కువలో కావాలనుకున్నాడు నీ ప్రోడక్ట్ నీ పేపర్ కొని చదువుకుంటాడు, అది వాళ్ళ ఇష్టం. ఓకేనా? సో కానీ వాళ్ళు తగ్గించినప్పుడు మాత్రం పాపులర్ అంటే నీకన్నా బెటర్ కాంపిటేటర్ ఎవరైతే పొజిషన్లో మంచి పొజిషన్లో ఉన్నాడో అల్టిమేట్గా నువ్వు కూడా తగ్గించాలి. ఇప్పుడు జియో ఉంది చూడండి, జియో అనేది రాకముందు ఎలా ఉంది. సో అంతకుముందు ఉన్న కంపెనీలన్నీ, అంతకుముందు మన దగ్గర టారిఫ్స్ ఎక్కువగా వసూలు చేసిన కంపెనీలన్నీ కూడా సడన్గా ఏం చేసినాయి, జియో ఎంటర్ అవ్వగానే ఆటోమేటిక్గా వాళ్ళ టారిఫ్స్ని తగ్గించేసుకున్నాయి. ఎందుకని, జియో 4G తోటి ఒకేసారి లాంచ్ అయ్యేటప్పటికి వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా 4G టెక్నాలజీ లేదు ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా. ఎందుకని, వీళ్ళు ఆల్రెడీ దానికోసం ఇంకా ప్రయత్నం చేయలే, ఎక్స్పెక్ట్ చేయలే ముందుగానే. సో పైగా 4G మార్కెట్ ఎలా ఉంటుంది అనేది కూడా వీళ్ళకి తెలియదు. సో ఎప్పుడైతే జియో న్యూ టెక్నాలజీ తోటి, అంటే డైరెక్ట్గా వాళ్ళు డేటా తోటే కాల్స్ మాట్లాడుకోవచ్చు అనే టెక్నాలజీని ఎప్పుడైతే డెవలప్ చేసుకుని ఏకంగా మార్కెట్లోకి వచ్చి సక్సెస్ అయ్యాడో, అల్టిమేట్గా ఏమైంది, మిగతా వాళ్ళందరూ కూడా అదే బాటలో వెళ్ళాల్సి వచ్చింది. దానివల్ల ఏమవుతుంది, ఓవరాల్గా మిగతా వాళ్ళందరి మీద కూడా ప్రెజర్ పడింది. అంతే కదా, మిగతా టెలికామ్స్ కంపెనీస్ అన్నిటి మీద కూడా ప్రెజర్ అనేది బిల్డప్ అయింది. ఎందుకు బిల్డప్ అయింది, సో వాళ్ళకి ఎవరైతే మార్కెట్లో పోటీగా వచ్చాడో వీళ్ళకన్నా బెటర్ సర్వీస్ ఇస్తూ, బెటర్ నెట్వర్క్ ఇస్తూ, అదేవిధంగా బెటర్ బెటరు స్పీడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. కాబట్టి అల్టిమేట్గా కస్టమర్స్ అందరూ అటువైపుకే మొగ్గు చూపుతారు. ఎందుకంటే నువ్వు నీ యొక్క కస్టమర్ ఇప్పుడు ఏమవుతుంది మీరు గమనించండి, లాస్ట్ 2 3 ఇయర్స్ నుంచి మనకి ఏమవుతున్నాయి, మిగతా కంపెనీలు అన్నీ కూడా వాళ్ళ యొక్క ఆదాయాన్ని కోల్పోయినాయి. అదేవిధంగా పెట్టుబడులు ఎవరు కూడా పెట్టడానికి పరిస్థితుల్లో ముందుకు రావడంలా. జియో ఎంటర్ అయ్యేటప్పటికి ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు ఎలా అయిందంటే పరిస్థితి టెలికాం సెక్టర్లో బిఫోర్ జియో ఆఫ్టర్ జియో అన్నట్టు ఉంది. ఎందుకని, సో అతనికి ఏంటంటే అతనికి మంచి క్యాపిటల్ ఉంది, అతని దగ్గర మంచి రెవెన్యూ ఉంది. కాబట్టి ఆయన నష్టాన్నైనా కూడా కొంత భరించగలడు. ఫస్ట్ భరించే అతను మార్కెట్లోకి వచ్చాడు. ఫస్ట్లో అతనికి నష్టాలే వచ్చినాయి, పెట్టిన పెట్టుబడి రాలేదు. ఎందుకంటే అతను ఎంటర్ అయ్యేటప్పుడే భారీగా ఎంటర్ అయిపోయారు, అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేసి ఎంటర్ అయిపోయాడు. అంటే మరి నమ్మకం ఆయనకి ఏంటంటే తను ఇచ్చేటటువంటి సర్వీసు తను మార్కెట్లో సస్టైన్ అవ్వగలను అని చెప్పి ఒక నమ్మకంతో ఆయన డేర్గా ముందుకు వచ్చారు. సో ఆయన్ని చాలామంది డిస్కరేజ్ చేశారండి. ఎందుకు డిస్కరేజ్ చేశారు, సో మార్కెట్లోకి మీరు కొత్తగా వస్తున్నారు, ఆల్రెడీ మార్కెట్లో చాలా మంచి కాంపిటీషన్ ఉంది, ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా మంచి ఎప్పటి నుంచో ఈ బిజినెస్ రన్ చేస్తున్నటువంటి ఐడియా కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి, తర్వాత వడాఫోన్ కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, లేదంటే అంతకుముందు ఉన్నటువంటి జియో మామూలు రిలయన్స్ కానివ్వండి, తర్వాత ఇంకా వేరే వేరే కంపెనీలు ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కదా, మరి మార్కెట్లో మనం ఎంటర్ అయితే టఫ్ కాంపిటీషన్ ఉంటుందేమో అని చెప్పి ఒక విధమైనటువంటి సంశయం అనేది
వాళ్ళ అంటే బిజినెస్ పార్ట్నర్స్ అందరూ కూడా ఆయన ముందు పెట్టడం జరిగింది. కానీ ఆయన రావడమే రెవల్యూషనరీగా వచ్చారు. అంటే అంతకుముందు ఎన్నడూ లేనటువంటి విధంగా కొత్త రకమైనటువంటి ఆలోచనలతోటి, కొత్త ఆలోచనలతోటి ఆయన ముందుకు రావడం జరిగింది. అంటే ఒకసారి ఆలోచించండి. అంతకుముందు ఎలా ఉండేదంటే పరిస్థితి, మొబైల్‌కి సంబంధించి మనం టారిఫ్స్ ఎలా ఉండేయంటే, మనం బ్యాలెన్స్ కోసం ఒక కార్డ్ ఏసుకోవాలి. రేట్ కట్టర్ కోసం ఇంకొక ప్యాకేజ్ ఏసుకోవాలంటే మనకి తక్కువ రేటు పట్టడానికి కాల్ కాస్టు. మూడోది ఎస్ఎంఎస్‌లు కావాలంటే ఇంకో ప్యాకేజ్ ఏసుకోవాలి. డేటా కావాలంటే ఇంకో ప్యాకేజ్ వేసుకోవాలి. కాలర్ ట్యూన్స్ కావాలంటే ఇంకో ప్యాకేజ్ ఇట్లా మనకు ఏది కావాలన్నా కూడా నీకు అడిషనల్‌గా పేమెంట్ చేయటం అవన్నీ యాడ్ చేసుకోవటం అనేది ఉండేది. ఎప్పుడైతే జియో అనేది ఎంటర్ అయిందో ఫస్ట్ ఏం చేశారు ఆయన, అన్ని నెట్వర్క్స్‌కి ఫ్రీగా కాల్స్ ప్రొవైడ్ చేశారు. అంటే అన్‌లిమిటెడ్ కాలింగ్. డేటా అనేది పక్కన పెడితే డేటా ఇచ్చారు. దానికి ఏం చేశారు, అన్‌లిమిటెడ్ కాలింగ్ అంటే ఆ ప్యాకేజీకి తగ్గట్టుగా మీరు ఏ ప్యాకేజీ తీసుకున్నా దాన్ని బట్టి అన్‌లిమిటెడ్ కాలింగ్ అనేది రావడం జరిగింది. అంతకుముందు ఎలా ఉండేది, ఇవన్నీ వేరువేరుగా రీచార్జ్ చేసుకోవాలి. ఇక్కడ జియోలో ఏమైంది, ఎస్ఎంఎస్‌లు ఇచ్చారు రోజు 100 లిమిట్ తోటి. తర్వాత మళ్ళీ డైలీ కాల్స్ అనేది అన్‌లిమిటెడ్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వేరే నెట్వర్క్స్‌కి వాళ్ళు మనీ తీసుకుంటున్నారు. అంటే నామినల్ అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. అదే డేటా కోసం సెపరేట్‌గా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో, డేటా వచ్చేస్తుంది, ఎస్ఎంఎస్‌లు వచ్చేస్తున్నాయి, తర్వాత కాల్స్ వచ్చేస్తున్నాయి. ఇంకేం కావాలండి? ఇంక అదే కదా బేసిక్ థింగ్స్ ప్రతి ఒక్కళ్ళకి నీడ్ ఏంటి? అవే కదా! సో, అవన్నీ ఆయన ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మార్కెట్‌లో మిగతా వాళ్ళు కూడా ఏం చేయాల్సొచ్చింది? మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్‌గా అదే దూరంలోకి రావాల్సొచ్చింది. అంతకుముందు ఓన్లీ 3జీ డేటా 1 జీబీ కావాలంటేనే మనం రూ. 100 మనం పే చేసి తీసుకునే పరిస్థితి ఉండేది. 2జీ డేటాకి, 3జీ డేటాకి. కానీ అలాంటి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది జియో రావడంతోటి. సో, దానివల్ల ఏమైనాయి అమాల్గమేషన్స్ అంటే ఉన్న కంపెనీలు క్లోజ్ చేసుకోవడం. ఇప్పుడు టాటా ఉంది. టాటా మంచి నంబర్ 1 పొటెన్షియల్ కంపెనీనే. కానీ జియో దెబ్బకి వాళ్ళు కూడా ఏమైంది, వాళ్ళు టాటాని తీసుకెళ్ళి ఎయిర్‌టెల్‌కి అమ్ముకోవాల్సొచ్చింది. అదేవిధంగా యూనినార్ వాళ్ళు కూడా ఎయిర్‌టెల్‌కి అమ్ముకున్నారు వ్యాపారాన్ని. అదేవిధంగా వోడాఫోన్, ఐడియా 2 కూడా మెర్జర్ అయిపోయి ఇవాళ వోడాఫోన్ ఇండియా అనేది ఆహ్, ఫోన్ ఐడియా లిమిటెడ్‌గా మారిపోయినాయి. సో, ఆ 2 కలిపి వాళ్ళ సింగిల్ బ్రాండ్ కిందకొచ్చేసినాయి. అంటే ఇదంతా కూడా దేనివల్ల జరిగింది? మార్కెట్‌లో మనకున్నటువంటి పోటీ. సో, ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటను మీకు ఇంతగా ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ రిమైన్స్ కాన్స్టాంట్ ఇన్ స్పైట్ ఆఫ్ కాంపిటీషన్. సో, సెల్లింగ్ ప్రైస్ అంటే నువ్వు ఎంతకు అమ్ముతావు అనేది అది నీ చేతుల్లో ఉండదు. కానీ అది కూడా మనం దాంట్లోనే ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తా. Okay, sorry. Let's continue. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ రిమైన్స్ కాన్స్టాంట్ ఇన్ స్పైట్ ఆఫ్ కాంపిటీషన్ ఆర్ చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. ఇంతకీ ఈ పాయింట్ ఇంతగా మీకు నేను స్ట్రెస్ చేసి చెబుతున్నానంటే, కాంపిటీషన్ అనేది మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో, మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. దెన్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కాంపిటీషన్. దెన్ దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ఆపరేటింగ్ ఎఫిషియన్సీ. తర్వాత నెక్స్ట్ ఏంటండి, దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద ఆపరేటింగ్ ఎఫిషియన్సీ. అదేవిధంగా ఆపరేటింగ్ ఎఫిషియన్సీలో కూడా ఎటువంటి చేంజ్ అనేది రాకూడదు. సడన్గా మనం ఆపరేషన్ ఎఫిషియన్సీ అనేది కనుక మనం ఇంక్రీజ్ చేస్తే మనం దా దానివల్ల ఏమవుతుంది, అవుట్‌పుట్‌లో చేంజ్ వస్తుంది. అవుట్‌పుట్‌లో చేంజ్ రావడం వల్ల ఏమవుతుందనంటే మనకు బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది మనం పర్ఫెక్ట్‌గా చేయడానికి అవకాశం ఉండదు. ఓకే. తరువాత నెక్స్ట్ వన్, దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద జనరల్ ప్రైస్ లెవెల్. అదేవిధంగా జనరల్ ప్రైస్ లెవెల్‌లో కూడా ఎటువంటి చేంజ్ అనేది ఉండకూడదు అని చెప్పి చెబుతా ఉన్నాడు. దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద జనరల్ ప్రైస్ లెవెల్. అదేవిధంగా జనరల్ ప్రైస్ లెవెల్‌లో కూడా ఎటువంటి చేంజ్ అనేది ఉండకూడదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ద ఓన్లీ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ద కాస్ట్. సో, తర్వాత ఈ ప్రొడక్షన్ అనేది ఏవైతే ఉందో ప్రొడక్షన్ వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేదే ఇట్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ద కాస్ట్. అదే మనకు ఈ ఫ్యాక్టర్ ఏదైతే ఉందంటే మనం ఈ కాస్ట్‌ని చేంజ్ చేయటానికి అంటే కాస్ట్‌లో చేంజ్ రావడానికి ఉన్నటువంటి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకు వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరిగితే కాస్ట్‌లో చేంజ్ వస్తుంది అని చెప్పి చెబుతున్నాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓకే. సో, కాబట్టి దేర్ ఈస్ ఎ డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ద వాల్యూమ్ అండ్ ద కాస్ట్. అంటే వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెంచుకోవటం వలన అల్టిమేట్‌గా దాని ఎఫెక్ట్ అనేది దేని మీద పడుతుందనండి? ప్రొడక్షన్ కాస్ట్ మీద పడుతుంది. అంటే వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది గనక ఇంక్రీజ్ అయితే కాస్ట్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత వాల్యూమ్ ఆఫ్ సేల్స్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఈక్వల్. అదేవిధంగా వాల్యూమ్ ఆఫ్ సేల్స్ అదేవిధంగా వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ 2 కూడా ఈక్వల్‌గా ఉండాలి అని చెబుతున్నాడు. అది ఉంటేనే కదా మనకు ఈ
బ్రేక్ ఈవెన్ అనేది రీచ్ అయ్యేదంటే మనం ఎన్ని వస్తువులు అయితే తయారు చేసాం అన్ని వస్తువులు మనం అమ్మేసాం అనుకోండి, అదే మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్. అర్థమైందా? సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏం లేదు, దెర్ ఈజ్ నో ప్రాఫిట్ అండ్ దెర్ ఈజ్ నో లాస్. అంటే మనం తయారు చేసిన అమ్ముడుపోతే మన దగ్గరికి ఏం లేవు. అంటే మనం 100 వస్తువులు తయారు చేసాం, 100 వస్తువులు అమ్మేసాం, దాన్ని మనం ఏమంటున్నాం, బ్రేక్ ఈవెన్ అంటున్నాం. అర్థమైందా? హెన్స్ దేర్ ఈజ్ నో అన్సోల్డ్ టాస్క్. అంటే మన దగ్గర అమ్ముడు పోని సరుకు ఏది కూడా ఉండకూడదు. అర్థమైందా? ఇంకా అంటే కంప్లీట్గా జీరో అయిపోవాలి. ఓకే, సో దాన్ని మనం ఏమంటున్నాం, బ్రేక్ ఈవెన్ అని చెప్పి అంటున్నాం అనమాట. తర్వాత దెర్ ఈజ్ ఓన్లీ వన్ ప్రోడక్ట్ ఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ మనకు ఈ వన్ ప్రోడక్ట్నే మనం ఇక్కడ బీఈపీ అనే దాంట్లో తీసుకుంటాం, మల్టిపుల్ ప్రోడక్ట్స్ అనేది కుదరదు. ఒకవేళ తీసుకుంటే కనుక దట్ సేల్స్ మిక్స్ రిమైన్స్ కాన్స్టెంట్. ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ ప్రోడక్ట్స్ తీసుకుంటే కనుక, మల్టిపుల్ ప్రోడక్ట్స్ కనుక తీసుకుంటే కనుక సేల్స్ మిక్స్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. అంటే సపోజు ఏ అనే ప్రోడక్ట్ 50 యూనిట్స్ తీసుకుని, అదేవిధంగా బి అనే ప్రోడక్ట్ ఒక 25 యూనిట్స్ తీసుకుంటే, సి అనే ప్రోడక్ట్ ఒక 25 యూనిట్స్ తీసుకుంటే దాంట్లో ఎటువంటి మార్పు రాకూడదు. అదే 50, అదే 25, అదే 25, అదే రేషియోలో ఉండాలి. అలా కాకుండా ఒకటి పెంచడం ఒకటి తగ్గించడం జరగకూడదు. ఇప్పుడు సపోజు ఏ అనే దాన్ని 25కి తగ్గించి మిగతా వాటిని పెంచుకుంటానంటే కుదరదు. అర్థమైందా? సో సేల్స్ మిక్స్ అనేది ఎలా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. అర్థమైందా? అటువంటప్పుడే మనకి బీఈపీ అనే దాన్ని మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ అజంప్షన్స్ కమ్స్ అండర్ బ్రేక్ ఈవెన్ ఎనాలిసిస్. తర్వాత నెక్స్ట్ మెరిట్స్ డిమెరిట్స్ చూద్దాం. సో బ్రేక్ ఈవెన్ సంబంధించి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి కనుక చూస్తే, మెరిట్స్ ఆర్ ఫస్ట్ వన్, ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద బ్రేక్ ఈవెన్ చార్ట్ కెన్ బి అండర్స్టూడ్ మోర్ ఈజీలీ దెన్ దోస్ కంటైన్డ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ద కాస్ట్ స్టేట్మెంట్. ఓకేనా? సో ఇక్కడ మనకు మెరిట్స్ ఏం చెప్తున్నాడండి దీంట్లో, ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద బ్రేక్ ఈవెన్ చార్ట్ కెన్ బి అండర్స్టూడ్ మోర్ ఈజీలీ. ఈ బ్రేక్ ఈవెన్ చార్ట్లో మనకు చెబుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దెన్ దోస్ కంటైన్డ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ద కాస్ట్ స్టేట్మెంట్. సో అవే మనకు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా మనకు రిప్రజెంట్ అవడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా? సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చానంటే, ఈ బ్రేక్ ఈవెన్ ఎనాలిసిస్ ద్వారా మనం చేయగలిగింది ఏంటి అంటే మెయిన్గా, సో మనం ఈ మనకు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనే దానికి సంబంధించి, అదేవిధంగా కాస్ట్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి విషయాల్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి బ్రేక్ ఈవెన్ చార్ట్ అనేది మనకు ఉపయోగపడుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత బ్రేక్ ఈవెన్ చార్ట్ డిస్క్లోజెస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాస్ట్, వాల్యూమ్ అండ్ ప్రాఫిట్. ఈ బ్రేక్ ఈవెన్ చార్ట్ అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే, కాస్ట్కి, వాల్యూమ్కి, ప్రాఫిట్కి ఉన్నటువంటి సంబంధాన్ని మనకి తెలియజేస్తుంది. ఇట్ రివీల్స్ హౌ చేంజెస్ ఇన్ ప్రాఫిట్. అదేవిధంగా ఈ ప్రాఫిట్లో వచ్చేటటువంటి చేంజెస్ ఏ విధంగా వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి అని అంటే, ఎలా వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి అని అంటే, అది మనకి బ్రేక్ ఈవెన్ చార్ట్ ద్వారా తెలుస్తుందని చెబుతున్నాడు. అంటే ఆ సీక్రెట్ ఏంటి, ప్రాఫిట్లో వస్తున్నటువంటి చేంజెస్ సంబంధించి ఆ సీక్రెట్ ఏదైతే ఉందో ఆ సీక్రెట్ అనేది మనకు ఈ బ్రేక్ ఈవెన్ చార్ట్ ద్వారా మనకు రివీల్ అవ్వటం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత సో ఇట్ హెల్ప్స్ మేనేజ్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్. అదేవిధంగా మనకు ఈ మేనేజ్మెంట్కి సంబంధించి ఇట్ హెల్ప్స్ మేనేజ్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో మేనేజ్మెంట్కి ఇది ఒక డెసిషన్ మేకింగ్లో కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత థర్డ్ వన్, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఫోర్కాస్టింగ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్స్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ అండ్ గ్రోత్. తర్వాత మనకు నెక్స్ట్ ఇంకొక ఉపయోగం ఏంటంటే, దీనివల్ల మనకు ఫ్యూచర్లో కాస్ట్ అనేది ఏ విధంగా కాస్ట్లో ఏ విధమైనటువంటి చేంజెస్ వస్తాయి, ప్రాఫిట్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి అనేది లాంగ్ టర్మ్లో సో లాంగ్ టర్మ్లో మనం ఇవి ప్లాన్ చేసుకోవడానికి, కాస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ప్లాన్ చేసుకోవడానికి. అంటే ఫ్యూచర్లో కాస్ట్ పెరుగుతుందా, తగ్గుతుందా, లేకపోతే ఫ్యూచర్లో ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయా, తగ్గుతాయా అనేది మనం ఫోర్కాస్ట్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ అండ్ గ్రోత్. అదేవిధంగా లాంగ్ టర్మ్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే, మనం ఒక లాంగ్ డ్యూరేషన్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది, అదేవిధంగా గ్రోత్ అనే దాని విషయంలో మనకు ఈ బ్రేక్ ఈవెన్ ఎనాలిసిస్ అనేది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు. ద చార్ట్ డిస్క్లోజెస్ ప్రాఫిట్ ఎట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్. అదేవిధంగా ఈ చార్ట్ అనేది మనకి దేనికి ఉపయోగపడుతుందంటే, ప్రాఫిట్ అండ్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ప్రాఫిట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనకి తెలియజేస్తుంది. దాంతోపాటుగా వేరియస్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్, దాంతోపాటు మనకు వేరియస్ లెవెల్స్లో ప్రొడక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అంటే
లెవెల్స్ అంటే ప్రొడక్షన్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నప్పుడు మనకి ప్రాఫిట్ ఏ విధంగా పెరుగుతుంది, ప్రాఫిట్లో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి అనేది యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ విత్ ద బ్రేక్ ఈవెన్ అనాలసిస్. నెక్స్ట్ అడ్వాంటేజ్ మెరిట్ వచ్చేటప్పటికు ఫిఫ్త్ వన్, ఇట్ సర్వ్స్ యాజ్ ఏ యూజ్ఫుల్ టూల్ ఫర్ కాస్ట్ కంట్రోల్. అదేవిధంగా మనకు ఈ కాస్ట్ కంట్రోల్ అనే దానికి మనం ఏ విధంగా కాస్ట్ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటే కనుక ఆ కాస్ట్ని కంట్రోల్ చేయడానికి మనకు ఒక యూజ్ఫుల్ టూల్గా ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది అని చెబుతున్నాడు. సో అంటే కాస్ట్ కంట్రోల్ చేయటం అంటే మనం డైరెక్ట్గా చేయటం అనేది మనకు తెలియదు, ఎందుకంటే కాస్ట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా మనకి అన్నెసరీగా అంటే ఎక్కడైనా వేస్టేజ్ అవుతుందా అనేది మనం దేని ద్వారా తెలుసుకోగలుగుతున్నాం, కాస్ట్ అనాలిసిస్ ద్వారానే తెలుసుకోగలుగుతాం. కాస్ట్ అనాలిసిస్ చేయాలంటే మనకు ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది కూడా ఒక టూల్ లాగా ఉపయోగపడుతుంది అని చెబుతున్నాడు. తర్వాత సిక్స్త్ పాయింట్, ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు స్టడీ ద కంపారిటివ్ ప్లాంట్ ఎఫిషియన్సీస్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అదేవిధంగా మనం ఈ మన ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇండస్ట్రీ అంటే నేనేం చెప్పాను, డిఫరెంట్ టైప్స్ అంటే మనం డిఫరెంట్ కంపెనీస్ ఒకే ప్రోడక్ట్ తయారు చేసినటువంటి డిఫరెంట్ కంపెనీస్, ఓకేనా, ద సిమిలర్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై డిఫరెంట్ కంపెనీస్, ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇండస్ట్రీ. అంటే ఒకే రకమైనటువంటి ఉత్పత్తిని ఒకే రకమైనటువంటి ప్రోడక్ట్ని తయారు చేస్తూ ఉన్నటువంటి అన్ని రకాల కంపెనీలని కలిపి మనం ఏమంటున్నాం, ఇండస్ట్రీ అని అంటున్నాం. అదే చెప్పాను ఎగ్జాంపుల్, సిమెంట్ ఇండస్ట్రీ అంటే సిమెంట్ కంపెనీలు చాలా ఉన్నాయి. సో అవన్నీ కంపెనీలు ఇండివిజువల్గా ఫర్మ్స్, వాటన్నిటిని కలిపి మనం ఏమంటున్నాం, సిమెంట్ ఇండస్ట్రీ అంటున్నాం. అదేవిధంగా మనకు ఈ ఆయిల్ ఇండస్ట్రీ, ఆయిల్ ఇండస్ట్రీ అంటే సో మనకు భారత్ ఆయిల్ అని, బీపీ భారత్ పెట్రోలియం, హెచ్పి హిందుస్థాన్ పెట్రోలియం, తర్వాత ఇండియన్ ఆయిల్, ఇవన్నీ కలిపి ఏమవుతాయి, సో ఇవన్నీ కలిపి ఆయిల్ ఇండస్ట్రీ అవుతాయి అనమాట, ఓకేనా. సో ఇట్లా మనం ప్లాంట్ ఎఫిషియన్సీస్ ఏ విధంగా అంటే మన ప్లాంట్ ఎఫిషియన్సీ ఎలాగుంది, వేరే ప్లాంట్ ఎఫిషియన్సీ అంటే వేరే కంపెనీ వాళ్ళ అదే వేరే కంపెనీ సపోజ్ కేసీపీ తర్వాత నాగార్జున సిమెంట్ రెండు మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే కేసీపీ ప్లాంట్ కన్నా మనం ఎక్కడ ప్రాబ్లం మన ప్లాంట్ ఎఫిషియన్సీకి కేసీపీ ప్లాంట్ ఎఫిషియన్సీకి ఎక్కడ డిఫరెన్స్ ఉందనేది మనం ఐడెంటిఫై చేసుకోవడానికి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అని చెబుతున్నాడు. ఎందుకనంటే మనం ఎప్పుడు కూడా కాంపిటీటర్ తోటి మనం ఎప్పుడు కూడా కంపారిజన్ చేసుకుంటూ ఉండాలి. మన పోటీదారుడు ఎవరైతే ఉన్నారో మార్కెట్లో వాళ్ళతోటి రెగ్యులర్గా మనం ఎప్పుడు కూడా కంపారిజన్ జరగాలి. అలా జరిగినప్పుడు మాత్రమే మనం పోటీలో ముందుంటామండి, గుర్తుపెట్టుకోండి. సో ఈ బిజినెస్లో పోటీ అనే దాన్ని తట్టుకుని నిలబడగలిగితేనే బిజినెస్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం దాన్ని నెగ్లెక్ట్ చేశాము అని అంటే మనం మా పోటీలో ముందు ఉండలేము. కాబట్టి మనం ఎప్పుడు కూడా పోటీ అనే దాంట్లో ముందుండాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, మనం మార్కెట్లో మన పోటీదారుడు ఎవరో ఆ పోటీదారుని గురించి మనం పూర్తిగా తెలుసుకోగలగాలి. ఒకవేళ అలా తెలుసుకోలేకపోతే ఏమవుతుంది, మనం ఎప్పటికీ కూడా అతని కన్నా ముందుకు వెళ్ళలేం. ఇప్పుడు పోటీ అంటే ఏంటి, మార్కెట్లో మనం అతని కన్నా ముందుకెళ్ళగలగాలి, అంతే కదా. సో అతన్ని క్రాస్ చేయగలిగినప్పుడు మనం సక్సెస్ అయినట్టు మార్కెట్లో. అలా లేనంతకాలం మనం అతని కన్నా తక్కువగానే ఉంటాం, అతని కన్నా వెనకే ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఒకళ్ళకన్నా ముందు ఉండాలి. కాబట్టి మనం పోటీ అంటే బిజినెస్లో మనం ఒకళ్ళకన్నా ముందుకు వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలనేది ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు కంపారిజన్ చేసుకుంటూ ఉండాలి, ఓకేనా. సో ఆ కంపారిజన్ చేసుకోవడానికి కూడా ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది అన్నాడు. తర్వాత అనలైటికల్ బ్రేక్ ఈవెన్ చార్ట్ ప్రెజెంట్స్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ద కాస్ట్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్, ఓకేనా. సో ఇక్కడ మనం అనలైటికల్ బ్రేక్ ఈవెన్ చార్ట్ కనుక మనం తీసుకుంటే కనుక ఇట్ ప్రెజెంట్స్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ద కాస్ట్. దాంట్లో మనకి ఏంటంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కాస్ట్లో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్, ఇవి మెయిన్గా మనం చెప్పుకుంటే మనకి కాస్ట్ ఎక్కువగా వేటి మీద ఎక్కువ ఉంటుందని అంటే డైరెక్ట్ మెటీరియల్ మీద, తర్వాత లేబర్ మీద, తర్వాత ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ అనేది మనకు ఓవర్ హెడ్స్ అనేవి కామనే, ఓకేనా. సో ఇవి దీనికి సంబంధించినటువంటి మెరిట్స్. తర్వాత డిమెరిట్స్ కనుక చూస్తే డిమెరిట్స్లో బ్రేక్ ఈవెన్ చార్ట్ ప్రెజెంట్స్ ఓన్లీ కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్స్. బ్రేక్ ఈవెన్ చార్ట్లో మనకు కేవలం మెయిన్గా కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనే దాని మీద ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. కానీ కొన్ని విషయాలను ఇది పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఏంటవి, సచ్ యాజ్ ఇట్ ఇగ్నోర్స్ అదర్ కన్సిడరేషన్స్ సచ్ యాజ్ క్యాపిటల్ అమౌంట్, మార్కెటింగ్ ఆస్పెక్ట్స్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ ఎక్సెట్రా. సో ఇది మిగతా వాటిని ఇగ్నోర్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటవంట, క్యాపిటల్ అమౌంట్, మార్కెటింగ్ ఆస్పెక్ట్స్ అంటే మార్కెట్లో వచ్చేటువంటి మార్పులు, తర్వాత ద ఎఫెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ ఎక్సెట్రా. ఎందుకంటే ప్రభుత్వం యొక్క విధానాలు అనేవి కూడా మన యొక్క వ్యాపారం మీద ఎక్కువ ప్రభావితం అనేది చూపిస్తూ ఉంటాయి. ఎందుకంటే
ఇవాళ గవర్నమెంట్ అనేది ఇప్పుడు సపోజ్ మీకు ఈ మొన్నటి వరకు ఏమైంది, గవర్నమెంట్ కరోనా ఎఫెక్ట్ తోటి అన్ని ఇండస్ట్రీస్ని చాలా వరకు క్లోజ్ చేయించడం జరిగింది. అంటే కావాలని కాదు, ఈ కరోనాని ఎలాగైనా మనం ఆపాలని. ఇప్పుడు సపోజ్ మీరు ఈ టూరిజం ఇండస్ట్రీ ఉంది, టూరిజం హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటవి, ఎక్కువగా అక్కడ గ్యాదరింగ్స్ అనేవి జరుగుతాయి, అదే కదా. సో అదేవిధంగా మ్యారేజ్ సంబంధించి ఫంక్షన్ హాల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, ఆటోమేటిక్గా విందులకి వినోదాలకి మనకు అనుమతులు అనేవి లేకపోవటం మూలంగా ఫంక్షన్స్కి పార్టీస్కి అల్టిమేట్గా ఏమైపోయింది, అవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. సో అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాటిని అన్నింటినీ కూడా క్లోజ్ చేసి ఉంచుతుంది. కాబట్టి ఏమైంది, వాటి మీద డైరెక్ట్ గాను ఎఫెక్ట్ అనేది వాటి మీద పడింది అనమాట. సో అవన్నీ క్లోజ్ చేయడం వల్ల ఏమైంది, అల్టిమేట్గా అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా వేరే వాటి కోసం వెళ్ళాల్సిన పరిస్థితి అండి. ఇదివరకు ఈ హోటల్స్ ఏవైతే ఉన్నాయి, ఈ హోటల్స్ అన్నీ కూడా ఏంటంటే చక్కగా వాటిలో హౌస్ కీపింగ్ వాళ్ళు, తర్వాత వీళ్ళందరూ ఉండేవాళ్ళు దాంట్లో. అంటే దగ్గరగా ఒక హోటల్ రన్ అవ్వాలంటే దాంట్లో మినిమం అంటే పెద్ద హోటల్ అయితేనేమో ఒక మినిమం 50 మెంబర్స్ ఉంటారు. అదే చిన్న చిన్న వాటిల్లో అయితే కనీసం ఒక 20 మెంబర్స్ అన్న ఉంటారు కదా, ఈజీగా తీసుకున్న. సో అంటే వీళ్ళందరికీ ఏమైంది, వాళ్ళందరి యొక్క ఉపాధి పోయింది. అదేవిధంగా వాళ్ళ యొక్క వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వాళ్ళందరూ కంప్లీట్గా క్లోజ్ చేసి కూర్చోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఈ సూపర్ మార్కెట్స్, మాల్స్ ఇవన్నీ కూడా, ఓకేనా. సో ఈ సూపర్ మార్కెట్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, సినిమాలు మల్టీప్లెక్స్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఏమైపోయినాయి అంటే దాంట్లో సినిమా అనేది ఒక్కటే కాదండి, సినిమాతో పాటుగా చాలా ఉంటాయి దాంట్లో, అర్థమైందా. సో సినిమాతో పాటుగా దాంట్లో పనిచేసే సిబ్బంది ఉంటారు, వేరే కూడా ఉంటాయి కదా దాంట్లో. సో షాపింగ్లు కానివ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయి దాంట్లో. కాబట్టి ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయినట్టే కదా. సో ఓవరాల్గా ఇవన్నీ ఏమైనాయి, కొన్నాళ్ళ పాటు దెబ్బతిన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఏంటి, గవర్నమెంట్ పాలసీ. ఇలాగే కాకుండా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు, అంటే గవర్నమెంట్ ఏదైనా వ్యాపారానికి ప్రోత్సాహాలు అనేది ఇవ్వలేదనుకోండి, సరైన బెనిఫిట్స్ ఇవ్వలేదనుకోండి, అల్టిమేట్గా ఏమవుతుంది, అది నీ వ్యాపారం మీద ప్రభావం పడుతుంది. అంటే సపోజ్ మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ మీద ట్యాక్స్లు పెంచేసింది గవర్నమెంట్ అనుకోకుండా, జిఎస్టీ అంటున్నాం, ఆ జిఎస్టీని రైజ్ చేసింది అనుకోండి, అల్టిమేట్గా ఏమవుతుంది, నీ వ్యాపారం అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే నీ ప్రొడక్ట్ కాస్ట్ పెరిగిపోద్ది. ఎందుకంటే నువ్వు మరి జిఎస్టీ పెరిగిందంటే నువ్వు కూడా దానికి తగ్గట్టుగా పెంచుకోవాలి కదా. అలా పెంచుకోవాలంటే నీకు కూడా ఏమవుతుంది, కాస్ట్ అనేది పెరిగిపోతుంది అనమాట. నీకు కాస్ట్ అనేది పెరగడం వల్ల నువ్వేం చేయాలి, ప్రైస్ పెంచుకోవాలి. అల్టిమేట్గా నీ సేల్ అనేది కొంత డిక్రీజ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని ఇగ్నోర్ చేసింది. బ్రేక్ ఈవెన్లో ఇవన్నీ మనం ఎక్కడ మాట్లాడట్లా, అర్థమైందా. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే బ్రేక్ ఈవెన్ చార్ట్లో మనం వీటన్నిటి గురించి ఎక్కడ కూడా మనం డిస్కస్ చేయం. కేవలం మనం దేని గురించి మాట్లాడుతున్నాం, బ్రేక్ ఈవెన్లో కాస్ట్, వాల్యూమ్, ప్రాఫిట్ అనేది మాట్లాడుతున్నాం. కానీ ఆ మూడే కాదు, ఇంకా మిగతావి కూడా చాలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలంటాడు. ఇది ఒక లోపం అనమాట దాంట్లో, అర్థమైందా. కాబట్టి విచ్ ఆర్ నెసరీ ఇన్ డెసిషన్ మేకింగ్. కాబట్టి మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు కేవలం కాస్ట్, వాల్యూమ్, ప్రాఫిట్నే బేస్ చేసుకుని తీసుకుంటే మరి మిగతా వాటిని మనం ఇగ్నోర్ చేసినట్టు అవుతుంది కదా. మరి వీటి యొక్క ప్రభావాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. దట్ ఈస్ ద వన్ డిసడ్వాంటేజ్ ఇన్ ద బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. తర్వాత రెండవ డిసడ్వాంటేజ్ కనుక చూస్తే, ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ సేల్స్ టోటల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ స్ట్రైట్ లైన్స్. ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ దిస్ మే నాట్ బి సో. ఇక్కడ మనకి ఏమైనా ఎజంప్షన్ జరుగుతుందంటే, ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ సేల్స్ టోటల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ స్ట్రైట్ లైన్స్. ఇక్కడ మనం ఈ సేల్స్ని, తర్వాత టోటల్ కాస్ట్, తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం స్ట్రైట్ లైన్గా ఎజంప్షన్ చేసినట్టు అవి కాన్స్టెంట్గా ఉంటున్నాయని చెప్పి మనం ఎజంప్షన్ చేసుకుంటున్నాం. ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ దిస్ మే నాట్ బి సో. కానీ ఇది వాస్తవానికి, ఇది రియాలిటీలో ఇది మనకు పాసిబుల్ కాదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత థర్డ్ వన్, ఇట్ అజ్యూమ్స్ దట్ ప్రాఫిట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ అవుట్పుట్. ఇక్కడ మనకు ప్రాఫిట్ అనే దాన్ని కూడా ఒక అవుట్పుట్గా చూడటం అనేది జరుగుతుంది. అవుట్పుట్ అనే ఫంక్షన్లో మనం దీన్ని కూడా ఒక అవుట్పుట్గా చూడటం అనేది జరుగుతూ ఉంది. దిస్ ఈజ్ నాట్ ఆల్వేస్ ట్రూ. ఇది కూడా అన్ని సందర్భాల్లో ట్రూ కాదు, అంటే నిజం కాదు అని చెప్పి అంటా ఉన్నాడు. తర్వాత ద ఫార్మ్ మే ఇంక్రీజ్ ద ప్రాఫిట్ వితౌట్ ఇంక్రీజింగ్ ఇట్స్ అవుట్పుట్. ఓకేనా. సో ఇక్కడ మనం కనుక చూస్తే ద ఫార్మ్ మే ఇంక్రీజ్ ద ప్రాఫిట్ వితౌట్ ఇంక్రీజింగ్ ఇట్స్ అవుట్పుట్. సో ఇక్కడ మనం ఒక ఫార్మ్ కనుక తీసుకున్నట్టయితే, ఇట్ ఇంక్రీజ్ ద ప్రాఫిట్ వితౌట్ ఇంక్రీజింగ్ ఇట్ అవుట్పుట్. సో ఇక్కడ మనం తీసుకుంటే ప్రాఫిట్ అనేది మన అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ చేయకుండా రావడం అనేది జరుగుతుంది అన్నాడు. ఇది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ఏ మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ బిఈసి ఈజ్ ఇట్స్ ఇనెబిలిటీ టు హ్యాండిల్ ప్రొడక్షన్ అండ్ సేల్ ఆఫ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే కనుక, ఇట్స్ ఇనెబిలిటీ టు హ్యాండిల్ ప్రొడక్షన్ అండ్ సేల్ ఆఫ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ మనం ప్రొడక్షన్ అనేది
ఇనేబిలిటీ హ్యాండిల్ చేయటం ఇనేబిలిటీ అనేది ఉంది అనేది ఒకటి. తర్వాత సేల్ ఆఫ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్. ఇక్కడ మనం ఒకే ప్రోడక్ట్ మీద అయితే బీఈసీ అనేది మనం చేయొచ్చు కానివ్వండి. మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఇందాక చెప్పాను కదా, కాంబినేషన్ తీసుకోవాలి. కాంబినేషన్ తీసుకుంటే ఆ కాంబినేషన్ కాన్స్టెంట్గా ఉండాలి. కానీ కాంబినేషన్ కాన్స్టెంట్గా ఉంచడం అనేది అన్ని సందర్భాల్లో కుదరదు. కాబట్టి ఆ సిచ్యువేషన్లో కూడా ఇది మనకు సూటబుల్ కాదు, దీనివల్ల మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయని చెప్తా ఉన్నాడు. తర్వాత ఫిఫ్త్ పాయింట్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హ్యాండిల్ సెల్లింగ్ కాస్ట్ సచ్ యాజ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ సేల్ ప్రమోషన్ ఇన్ బీఈసీ. తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ, హ్యాండిల్ సెల్లింగ్ కాస్ట్ సచ్ యాజ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ సేల్స్ ప్రమోషన్ ఇన్ బీఈసీ. తర్వాత ఇక్కడ మనం ఈ సెల్లింగ్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ సెల్లింగ్ కాస్ట్ అనే దానికి సంబంధించి మనం అడ్వర్టైజ్మెంట్ని ప్రమోషన్ మీద, సేల్స్ ప్రమోషన్ మీద ఖర్చు పెట్టేటువంటి వాటిని ఏదైతే ఆ కాస్ట్ ఎక్స్పెండిచర్ ఉందో వాటి మీద పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో మనం దాన్ని ఇక్కడ హ్యాండిల్ చేయడం అనేది కష్టమైపోతుంది అంటున్నాడు. ఎందుకని, ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్, సేల్స్ ప్రమోషన్ మనం ఏం చేసినా కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తున్నాం. అడ్వర్టైజ్మెంట్ అనేది కంట్రోల్గా మనం చేసుకోవాలనుకోవచ్చు, కానీ బయటవాడు మనకి అది మన బయటవాడు చేసి పెట్టేది కదా. సో వాళ్ళు డిమాండ్ చేసేదాన్ని బట్టి అది ఏమవుతుంది, పెరగడం అనేది తగ్గడం అనేది అది అవతల వ్యక్తి అంటే మనకు ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళని బట్టి ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు ఈ పాపులర్ ప్రోడక్ట్స్ ఏమన్నా కూడా అవన్నీ ఏం చేస్తాయి, ఎక్కువ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి అడ్వర్టైజ్మెంట్స్ చేపిస్తూ ఉంటాయి. అది తెలుసు కదా మీ అందరికీ. సో ఈ ప్రోడక్ట్స్కి హీరోయిన్స్, తర్వాత ఈ హీరోలు, తర్వాత వేరే ఈ స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు అంటే పాపులారిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఆ అమౌంట్ ఇస్తేనే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, అంతే కదండి. సో ఊరకనే చేస్తారా, చేయరు కదా. సో వాళ్ళకి ఎంతో కొంత వీళ్ళు రెమ్యునరేషన్ అనేది ఇవ్వాలి. సో ఇచ్చినప్పుడే వాళ్ళు చేస్తారు. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఆ అమౌంట్ ఎంత ఇవ్వాలి అనేది, ఎంత తీసుకుంటారు అనేది మన చేతిలో లేదు. వాళ్ళు ఎంతైతే వాళ్ళ డిమాండ్ని బట్టి, అంటే వాళ్ళకి బాగా పాపులారిటీ ఉంటే వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు, వాళ్ళు బాగా అంత పాపులారిటీ లేని వాళ్ళైతే తక్కువ డిమాండ్ చేస్తారు. ఇట్లా మనకి బార్గెనింగ్ అనేది జరుగుతుంది, అంతే కదా. కాబట్టి అది మన చేతుల్లో ఉందా, లేదు. తర్వాత సేల్స్ ప్రమోషన్. అంటే సేల్స్ ప్రమోషన్ అంటే ఏంటి, మనకు మార్కెట్లో మన ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేసుకోవడం కోసం మనం సేల్స్ ప్రమోషన్ చేస్తాం. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కూడా ఒక టాక్టిక్స్ అనేది మనం చూస్తే, జియో విషయంలోనే మనం ఆలోచిస్తే, జియో వాళ్ళు ఏం చేశారండి, సో అతను ఒక డిఫరెంట్ ఒక స్ట్రాటజీ తోటి ముందుకు వచ్చాడు. జనరల్గా మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు దానికి ఏం చేస్తారు, విపరీతమైనటువంటి పబ్లిసిటీ ఇస్తారు, అవునా. సో భారీగా హోర్డింగ్లు పెట్టి, తర్వాత భారీగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి టీవీల్లో ఇవన్నీ హడావిడి చేస్తారు కదా. సో అలాంటి హడావిడి ఏది కూడా జియో చేయలేదు, మీరు గమనించినట్లయితే గుర్తుపెట్టుకోండి. దే ఆర్ ఓన్లీ టార్గెటింగ్ ద సోషల్ మీడియా అండ్ మౌత్ పబ్లిసిటీ. ఇక్కడ మెయిన్ వాళ్ళు ఈ సోషల్ మీడియాని ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు. అంటే టీవీలో కూడా ఇచ్చారు కానీ తక్కువ, బయట ఎక్కడా కూడా హోర్డింగ్స్ కానీ ఇవి కానీ ఎక్కడా కూడా ఎక్కువ దాని మీద వాళ్ళు ఫోకస్ చేయలే. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, వీటన్నిటి మీద పెట్టే ఖర్చు, అడ్వర్టైజ్మెంట్ కోసం పెట్టే ఖర్చు నేను డైరెక్ట్గా కస్టమర్కే మనం ఫ్రీ సర్వీస్ ఇచ్చేసాం అనుకోండి, అదే మనకి పబ్లిసిటీ కదా. అందుకని అతను ఏం చేశాడు, కస్టమర్కే డైరెక్ట్గా బెనిఫిట్ ఇచ్చేసాడు. అంటే మీకు మేము అన్లిమిటెడ్గా ఫ్రీ ఇచ్చేస్తున్నాం, అంటే ఒక నెల పాటు 2 నెలల పాటు ట్రయల్ పీరియడ్ ఇచ్చేసారు, ప్రివ్యూ పీరియడ్ అని, ప్రివ్యూ ఆఫర్ అని. ఆ ప్రివ్యూ ఆఫర్ అంటే ఏంటి, ఫ్రీ అనమాట. ఇక అక్కడ మనం ఏం డబ్బులు పే చేయలేదు కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. సో ప్రతి ఒక్కళ్ళు ఏం చేశారు, అవసరం ఉన్నాడు లేనాడు కూడా యూజ్ చేయడానికి ముందుకెళ్ళాడు. ఓకేనా. అంటే నీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు నువ్వు తీసుకున్నావు, నువ్వేం చేస్తావు, 10 మంది చెప్తారు, అరే బాబు నేను జియో తీసుకున్నానంటే నాకు ఫ్రీ వచ్చేసిందని చెప్పేసావు. అప్పుడు మిగతా ఇంకోటి కూడా ఏం చేస్తాడు, అరే నాకు కూడా ఫ్రీ వస్తుంది కదని చెప్పి వాడు కూడా ఏం చేశాడు, వెళ్ళి వాడు కూడా తెచ్చుకున్నాడు. ఇట్లా ఒకటి నుంచి ఒకటి ఇట్లా చెప్పుకున్నాడు. అంతేకాని వాడు దానికోసం ఖర్చు పెట్టాల్సిన పని లేదు, డైరెక్ట్గా అది ఖర్చే. కానీ ఏం చేశాడు, అది వాటి మీద పెట్టే బదులు ఇలా పెడితే మనకి సక్సెస్ అవుతాము, అందరికీ ఇది త్వరగా రీచ్ అవుతుందనే ఉద్దేశంతో అటువంటి ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యారు. చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఓకేనా. కాబట్టి ఇలాంటి వ్యూహాలు ఎన్నో కూడా మనం డెవలప్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా ఒక ప్లానింగ్ అనమాట. సో ఆ ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తేనే సక్సెస్ అవుతారు. అతను ఎందుకు సక్సెస్ అవుతున్నాడు, వాళ్ళ టాప్ బిలియనీర్స్లు ఎందుకు ఉన్నాడంటే అతని యొక్క ఆలోచనలు, వ్యాపారం చేసేటప్పుడు అతని యొక్క ఆలోచనలు, అతను ఎలా వెళ్తున్నాడు అనే దాన్ని బట్టి సంస్థ ముందుకెళ్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా సంస్థను నడిపేవాడు సమర్థుడై ఉండాలి. ఆ సమర్థుడైతేనే ఇలాంటివన్నీ కూడా ముందుకు వెళ్తాయి అనమాట. రైట్. సో కాబట్టి ఇక్కడ ఏం చేశాడు ఆయన, దాని బదులుగా ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశాడు. ఆయనకి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ప్రమోషన్స్ మీద పెట్టే ఖర్చు మనకి ఏం చేశాడు, డైరెక్ట్గా కస్టమర్కే ఫ్రీ బెనిఫిట్ అనేది ఇవ్వడం వల్ల కస్టమర్స్ అందరూ ఆటోమేటిక్గా అతని వైపు టర్న్ అయ్యారు. దెన్ వాళ్ళు హ్యాబిచ్యుయేట్ అయ్యారు దానికి. తర్వాత నెమ్మదిగా వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకోవడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత నెమ్మదిగా 100 రూపాయలతోటి
తర్వాత 200 రూపాయలతోటి ఇట్లా మనకు నెమ్మదిగా ఓచర్స్ తోటి ఎంటర్ అయ్యి ఇవాళ జియో టు జియో మాత్రమే కాల్స్ ఫ్రీగా ఇచ్చి మిగతా వాటికి డబ్బులు తీసుకున్నా కూడా కస్టమర్ అతను వదిలిపెట్టాలనే పరిస్థితి వచ్చేసింది. బికాజ్ ఆ స్పీడ్కి ఆ నెట్వర్క్ ఉన్నటువంటి నెట్వర్క్కి తర్వాత అతను ఇచ్చేటటువంటి ఆ డేటా స్పీడ్కి మిగతా వాళ్ళు ఎవరు కూడా రీచ్ కాలేకపోతున్నారు. అల్టిమేట్గా అతనే వాళ్ళ మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్ ఉండడం వల్ల ఏమవుతుంది, సో అతని వైపే అందరూ కూడా కస్టమర్స్ ఉన్నారు. కస్టమర్స్ ఎవరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు అతను డబ్బులు తీసుకుంటున్నా కూడా దానికి ఎవరు కూడా మిగతా వాళ్ళందరూ కూడా అన్లిమిటెడ్ కాలింగ్ ఇస్తున్నా కూడా అందరూ కూడా ఎందుకు జియో అయిపోయి ఉన్నారు. సో కాలింగ్ అనే దానికోసం అవసరమైతే ఇంకో దాన్ని తీసుకోవచ్చు. కానీ మనకు ఇంటర్నెట్ పర్పస్ కోసం మాత్రం ఖచ్చితంగా మనం జియో వాడాల్సిందే, లేకపోతే అవకాశం వేరే ఆల్టర్నేట్ లేదు అనే ఒక స్థాయికి వాళ్ళ కస్టమర్ని తీసుకెళ్లారు అని అంటే దాని వెనక ఎంతో వాళ్ళు ప్లాన్ చేస్తేనే అయింది. అదంతా కూడా ఒక రోజులో వచ్చిందా, 4 ఇయర్స్ పట్టింది ఈ స్టేజ్కి రావడానికి, వాళ్ళకు 4 or 5 ఇయర్స్ పట్టింది. సో అదనమాట ఇక్కడ రైట్. మనం జాగ్రత్తగా గమనించాల్సింది స్టడీ చేయటం, ఇదే మనం కేస్ అనాలిసిస్ అంటాం. ఓకేనా. తర్వాత ఇట్ ఇగ్నోర్స్ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ ఇన్ ప్రొడక్షన్. తర్వాత ఈ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అనేది ఏదైతే ఉందో ప్రొడక్షన్లో దాన్ని కంప్లీట్గా ఇది ఇగ్నోర్ చేసిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ డు నాట్ రిమైన్ కాన్స్టెంట్ ఇన్ ద లాంగ్ రన్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎప్పుడు మనం అలాగే ఉంటున్నాయని చెప్పుకుంటున్నాం, కానీ ఇది లాంగ్ రన్లో కాన్స్టెంట్గా ఉండడం అనేది లాంగ్ రన్లో పాసిబుల్ కాదు. ఎందుకంటే మనం చెప్పాను కదా, లాంగ్ రన్లో మనం మిషన్ అనేది పాడవచ్చు, లేకపోతే మిషన్స్ కొత్తగా కొనొచ్చు, లేకపోతే మనం ఇంకా ల్యాండ్ని కొత్తది కొనడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఇంకా కొత్తగా ల్యాండ్ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ మారుతూ ఉంటాయి. సో కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ అనేది కొన్నాళ్ళ పాటు కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ లాంగ్ రన్లో కాన్స్టెంట్గా ఉండడం అనేది కుదరదు. ఎంతో కొంత మార్పు అనేది అయితే వస్తుంది. కాబట్టి అది కూడా ఇక్కడ తప్పుగా చెప్తా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ సెమీ వేరియబుల్ కాస్ట్ ఆర్ కంప్లీట్లీ ఇగ్నోర్డ్. ఇక్కడ మనకు ఈ సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే మనకి ఇంటర్మీడియట్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి కొన్ని. సో వాటిని మనం ఇంటర్మీడియట్ వేరియబుల్స్ సంబంధించినటువంటి కాస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెమీ వేరియబుల్ కాస్ట్ అని చెప్తాం. అవి కూడా కంప్లీట్గా ఇగ్నోర్ చేయబడినాయి. వాటి గురించి అక్కడ కూడా ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో డిస్కస్ చేయడం అనేది జరగలేదు. తర్వాత ఇట్ అజ్యూమ్స్ ప్రొడక్షన్ ఇన్ ఈక్వల్ టు సేల్. తర్వాత మనం కనుక చూస్తే ఇట్ అజ్యూమ్స్ ప్రొడక్షన్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు సేల్. ఇక్కడ మనం ప్రొడక్షను సేల్ రెండు కూడా ఈక్వల్ అని చెప్పి మనం అజంప్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఆల్వేస్ ట్రూ బికాజ్ జనరల్లీ దేర్ మే బి ఓపెనింగ్ స్టాక్. ఇది కూడా మనకు జనరల్గా పాసిబుల్ కాదంటున్నాడు. ఎందుకంటే మనకు ఓపెనింగ్ స్టాక్ అనేది ఉంటుంది. అంటే మనం లాస్ట్ ఇయర్కి మనం మిగిలింది, ఇప్పుడు సపోజ్ మనం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు మనం తీసుకుంటే కనుక టైం పీరియడ్, ఆ టైం పీరియడ్లో మనకు ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో జరిగిన తర్వాత మనకి లాస్ట్ ఇయర్ అంతా కంప్లీట్గా అమ్ముడుపోతుందా, అమ్ముడుపోవచ్చు, అమ్ముడుపోకపోవచ్చు, మిగులుతుందిగా ఎంతో కొంత. 100% మనం అన్ని సందర్భాల్లో ఎగ్జాక్ట్గా అమ్మేయటం అనేది కుదురుతుందా, కుదరదు. అంటే కొన్ని సందర్భాల్లోనే పాజిబుల్ అవుతుంది, అన్ని సందర్భాల్లో అవదని చెబుతున్నాడు. అర్థమైందా. సో కాబట్టి అలా అవన సందర్భాల్లో ఏమవుతుంది, మనకి లాస్ట్ ఇయర్ది కొంత మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన దాన్ని ఏం చేయాలి, మనం నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ మనం ఏదైతే క్లోజ్ చేసాం స్టాక్ని ఇంత ఉందని చెప్పాము, లాస్ట్ ఇయర్ ఒక 1000 యూనిట్స్ మిగిలిపోయింది అనుకోండి, అది ఆ ఇయర్కి ఏమవుతుంది, క్లోజింగ్ స్టాక్ అవుతుంది. అంటే మార్చి 31 వరకు అమ్ముడు పోయింది, అమ్ముడు పోతుంది, అమ్ముడు పోని మిగిలిన అమ్ముడు పోగా మిగిలినవి ఉంటాయిగా. సో ఆ మార్చి 31కి మనం ఏం చేస్తాం, అకౌంట్స్ క్లోజ్ చేస్తాం. ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు మొదలవుతుంది, ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు. అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఈ ఇయర్ మార్చి 31 వరకు. అంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి ఇయర్ 31 మార్చి మొన్న కంప్లీట్ అయిపోయింది. అంటే మనకు ఈ అకాడమిక్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్కడ మొదలైంది, ఈ ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2020 మార్చి 31 2021 వరకు ఉన్నది మనకి ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో అంటే మనకు లాస్ట్ ఇయర్ అంటే 2020 మార్చి 31 వరకు ఉన్నది స్టాకు మన దగ్గర ఏదైనా ఉంటే కనుక అది ఏమవుతుంది, ఈ ఏప్రిల్ 1 2020కి అది ఈ ఇయర్కి ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. కాబట్టి ఇది మీకు తర్వాత అర్థం అవుతుంది రండి, నేను ఒకసారి చెప్తాను. సో ఇప్పుడు కొంచెం అర్థం అవడానికి చెప్తున్నా. సో ఆ ఓపెనింగ్ స్టాక్ అనేది జనరల్గా మనకు అనేది ఉంటుంది కాబట్టి మరి అది కూడా మనం యాడ్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఉన్నదానికి. కాబట్టి మనం ఆ బిఈపి సేల్స్ అనే దానికి సంబంధించి ఆ సేల్స్లో మనం ఈ స్టాక్ కూడా మనకు యాడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనం ఎగ్జాక్ట్గా ఈక్వల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. ఒకవేళ మనం చెక్ చేసుకోవాలంటే కనుక ఆ ఓపెనింగ్ స్టాక్ మనకు గత సంవత్సరాన్ని పక్కన పెట్టి ఈ సంవత్సరం దాన్ని మనం మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు కొంత క్లారిటీ అనేది రావడం అనేది జరుగుతుంది అని చెప్తా ఉన్నాడు.
తర్వాత వెన్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మే నాట్ రిమైన్ కాన్స్టాంట్ బట్ మే రెడ్యూస్ ఆన్ అకౌంట్ ఆఫ్ బల్క్ బయింగ్ ఎక్సెట్రా. సో మనం ఇక్కడ ప్రొడక్షన్ అనేది కనుక ఇంక్రీజ్ చేస్తే వేరియబుల్ కాస్ట్ అనేది కూడా మనకు రిమైన్ కాన్స్టెంట్గా ఉంటుంది అనేది ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. కానీ బట్ మే రెడ్యూస్ ఆన్ అకౌంట్ ఆఫ్ బల్క్ బయింగ్, ఒకవేళ మనం బల్క్లో కనుక కొంటే మనం తక్కువకి వస్తుంది కదా, కాబట్టి వేరియబుల్ కాస్ట్ అనేది కూడా కాన్స్టెంట్గా ఉండదు. అంటే మనం ఒక రా మెటీరియల్ని 100 kgs కొంటేనేమో ఒక రేటుకి ఇస్తారు, అదే 1000 kgs కొంటే ఒకేసారి తక్కువకి ఇస్తారా లేదా బల్క్లో కొంటే. కాబట్టి ఇప్పుడు ఇది వేరియబుల్ కాస్టేగా, యాక్చువల్గా రా మెటీరియల్ అనేది కొనడం అనేది వేరియబుల్ కాస్టేగా. మరి వేరియబుల్ కాస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉందా, లేదు కదా, కాబట్టి ఇది కూడా ఒకటి చెప్తా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్, ద అజంప్షన్ ఆఫ్ స్టాటిక్ నేచర్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఈజ్ ఏ వెల్ నోన్ డిఫెక్ట్ ఆఫ్ డిఈసి. తర్వాత మనం ద అజంప్షన్ ఆఫ్ స్టాటిక్ నేచర్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఈజ్ ఏ వెల్ నోన్ డిఫెక్ట్ ఆఫ్ డిఈసి. తర్వాత ఈ అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాటిక్ నేచర్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా మనకు వెల్ నోన్ డిఫెక్ట్ ఆఫ్ బిఈసి. ఇవన్నీ కూడా మనం బిఈసిలో వెల్ నోన్ డిఫెక్ట్స్గా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే.